ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి సబిత, ఎమ్మెల్యే గొంగిడి సునీత, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. జెహెచ్ఎంసీ మహిళా సిబ్బందిని సన్మానించి చీరలు పంపిణీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఒక మొక్కను నాటాలని గొంగిడి సునీత విజ్ఞప్తి చేశారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, వారిలో చైతన్యం పెరిగిందని మంత్రి సబిత అన్నారు. చాలా గొప్పగా ప్రతి సంవత్సరం కూడా మొన్న వచ్చినప్పుడు స్వప్నత అదే మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి సంవత్సరం మన సంఖ్య పెరుగుతున్నట్టుంది మీ అసోసియేషన్ తరఫున అంటూ ఉన్నాను. నిజంగానే ఇంతమంది ఇక్కడ చూడగానే మా తమ్ముడు శ్రీనివాస్ గుప్తా 100% అనుకుంటే ఏదైనా చేస్తాడు. ఎక్కడ శుభం కన్వెన్షన్ బుక్ చేయడం ఎందుకు మరొకటి కట్టుకుందాం అని చెప్తున్నా. అక్కడ నోటి మంచిగా కట్టేసి మా సోదరులు ఎప్పుడే కార్యక్రమం పెట్టుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా సహకరిస్తారు సోదరులు. వారికి భగవంతుడు అలాగే శక్తిని ఇవ్వాలని, ఇంకా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ఆడపడుచులందరూ ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారితో పాటు మా మేఘమాల ఉంది, మా సోదరులని మా చెప్పి అక్కడ పరిగిలో, దానితో పాటు వేదిక మీద మా మహిళా సోదరులందరికీ నాతో పాటు వచ్చిన సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మహిళల శక్తి ఏంటో తెలుసు కాబట్టి మహిళలకు ఏదైనా కూడా అవకాశం ఇస్తే అందిపుచ్చుకుంటారు, నిరూపించుకుంటారు అనే నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నా డిపార్ట్మెంట్ అయితే 4 లేడీస్ ఐఏఎస్ ఆఫీసర్స్, నాతో పాటు 4 లేడీ ఐఏఎస్ ఆఫీసర్సే ఉంటారు. అంటే నిజంగానే మహిళలకు ఏదైనా అవకాశం ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ చేస్తారనే నమ్మకం, విశ్వాసం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా సమాజానికి మంచి సమాజాన్ని